యాదాద్రి భువనగిరి జిల్లా ప్రపంచానికి నాగరికత నేర్పిన భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకొని నేటికి 73 వసంతాలు. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడం కోసం ఎందరో మహానుభావులు చేసిన పోరాటాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. దారులు వేరైనా గమ్యం ఒకటే, యుద్ధతంత్రం ఏదైనా తమ లక్ష్యం ఒకటే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశాన్ని పరాలి పాలన నుంచి విముక్తి కల్పించడం కోసం ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలు అర్పించారు. భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జూనియర్ కళాశాల మైదానంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలవంగా వింధ్య హిమాచల యమునా ఉచ్చల జలధి తరంగా hours culture program. దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఫస్ట్ ప్లాటూన్ శ్రీ సముచిత రీతి లోపల సత్కారాలు అందజేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఆ త్యాగదనులందరికీ నా జోహార్లు అర్పిస్తున్నాను. అట్టి మహనీయులు ఆదర్శ స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో పయనిస్తూ పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. వ్యవసాయం మన జిల్లాలో 2019-20 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 1,23,000 ఉద్యానవన అభివృద్ధి పథకం
735 ఎకరాలకు 18 లక్షల రూపాయలతో 210 మంది రైతులకు లబ్ధి చేకూర్చునైంది. పంట కాలనీల ద్వారా 27 ఎకరాలలో కూరగాయల సాగుకు 2 లక్షల రూపాయలతో 34 మంది ఆరోగ్యంగా మనం అనేటువంటి నినాదం వచ్చింది. 92 పశు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా సంస్థాగత ఆ తర్వాత 108 ఉచిత సేవలు 24 గంటలు కూడా వాళ్ళు నిర్వివారంగా చేస్తారు. అట్లాగే మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ద్వారా మనం ఎలాంటి సేవలు పొందవచ్చునో మనందరికీ తెలిసినటువంటిది. ఆ విధంగా 108 మార్పులు చేశారు. ఆ తర్వాత మరి 5 సంబంధించినటువంటి మన ముందుకు శకటం రాజుతుంది. ఎక్కడ అగ్ని జరిగిన దాని నివారణ పశు సంపద మిషన్ భగీరథ మన సీఎం కేసీఆర్ గారి మానసపుత్రిగా మొదలైన మిషన్ భగీరథ యాదాద్రి భగీరథ ద్వారా అందించడం జరుగుతుంది. దేశ అభివృద్ధిలో భారీ ఈ లోపల సంపత్ గారు రెడ్డి గారు వారి యొక్క నేతృత్వం లోపల పెట్టింది పేరు విధంగా అనేక మంది ఇక్కడి నుంచి దాదాపు 3 పద్మశాఖ ఉద్దేశము ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకోవాలి. పెరిగినటువంటి సంఖ్యకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ ఎస్ఎస్ఎల్. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత 760 మంది ఎడబడిపై గారి చేతుల మీద జే రమేష్